హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నందిని సత్యం బ్లాగ్స్. టుడే వ్లాగ్ ఏంటంటే పొద్దున్నే ఈరోజు స్కూల్ టైం అయిపోతుంది. రైస్ అయితే వండేసాను. దోసకాయ విత్ మెత్తల కర్రీ వండుతున్నాను. ఈ పిల్లలు గబగబా స్నానం చేయండి అంటే వీళ్ళని కావలేదు. పక్కన పాలు పెట్టాను, ఇంకో పక్క హాట్ వాటర్ పెట్టాను. ఆల్రెడీ ఒక బాటిల్లో ఫిల్ చేసి ఇంకొక బాటిల్లో ఫిల్ చేయడానికి కొంచెం చల్లారాక పోద్దాం అనుకున్నా. జియా ఏమో అల్లరి చేస్తుంది. వెళ్ళమ్మా త్వరగా వీళ్ళ సందర్లో పడి గ్యాస్ ఏమో అయిపోయినట్టుంది. ఆరిపోయింది ఏంటో అని చూస్తే పాలు పెట్టే కానీ గ్యాస్ వెలిగించాలి. రైస్ అయితే ఆల్రెడీ అయిపోయింది. రైస్ వండేసాను. ఏంటి పాలు ఏంటి ఏం కదలలేదని చూస్తే గ్యాస్ అయిపోయిందో మరి ఏంటో ఆరిపోయిందని చూస్తే కిందకి కొంచెం ఉంది. మళ్ళీ గ్యాస్ వెలిగించి పాలు హీట్ చేద్దామని పెట్టి ఇంతకీ కర్రీ కింద కూడా ఆగిపోయింది. ఏంటో ఏమీ సౌండ్ రావట్లేదు అని అనుకుంటున్నాను. అప్పుడు అర్థమైంది గ్యాస్ ఆరిపోయింది అని. అప్పుడు మళ్ళీ చూసి గ్యాస్ వెలిగిద్దాం అనుకుంటే ఆన్ అవ్వట్లేదు. ఏమైందిరా బాబు అని భయం వేసింది కొంచెంసేపు. మీకు కూడా ఇలాగ అప్పుడప్పుడు అవుతుందా ఫ్రెండ్స్? కింద ఆఫ్ చేసేసి ఏడావుల్లో నేను మళ్ళీ కింద బటన్ కింద గ్యాస్ సిలిండర్ దగ్గరది ఆన్ చేసి గ్యాస్ వెలిగించాను. ఏంటి గ్యాస్ అయిపోయింది. ఏడావుల్లో గ్యాస్ కట్టేసాను. ఆ సంగతి మర్చిపోయాను. గ్యాస్ మళ్ళీ పాలు గ్యాస్ వెలిగించి పాలు పెట్టి మళ్ళీ దీన్ని రీహీట్ చేశాను. త్వరగా మళ్ళీ హైలో పెట్టేసేసి పాలు కొంచెం సిమ్లో కాగితేనే బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇంతలో జియా బాత్ చేసానమ్మా అని అడిగింది. సరే అయిపోయిందిరా అన్న. ఈరోజు ఏమి బ్రేక్ఫాస్ట్ ఏమి వేయలేదురా, రైస్ తింటారా అంటే దక్షి అంది పెరుగన్నం తింటాను అంది. అమ్మాయి అనుకున్నాను. మామూలుగా అయితే రైస్ అంటే ఒప్పుకోరు, ఖచ్చితంగా టిఫిన్ కంపల్సరీ ఉండాలి. వాళ్ళ డాడీ నేను దోసకాయ కూరతో తినేస్తా లేరా అన్నాడు. జియా ఏమో నేను కూడా పచ్చడితో తింటాను అంది. పుదీనా పచ్చడి చేసా, తనకి ఇష్టం ఉంటుంది. ఈవిడి పెరుగన్నం పెట్టేసా, ఆల్రెడీ పెరుగన్నం తినేస్తుంది. వీడియో తీస్తున్నాను సర్దుకుంటుంది, ఆలోచిస్తూ తింటుంది. ఏంటో పాలు పొంగుతున్నాయి. పాలు ఇస్తానంటే ఒక దెబ్బకు పారిపోద్దండి. ఇంతలోకి వీళ్ళిద్దరు పైన ఒక కోడి పుంజుని పెంచుతున్నారు. దానికి మేత వేయడానికి ఇద్దరు వెళ్ళారు. వాటర్ పెట్టి మేత వేసి వచ్చేసింది జియా. ఇప్పటికన్నా ఇల్లమ్మా టైం అవుతుంది అంటే సరే వెళ్తున్నా అంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసే కర్రీ ఎక్కడ దాకా వచ్చిందని కొంచెం కొత్తిమీర వేస్తే బాగుంటుందని చెప్పేసి కొత్తిమీర కట్ చేసి మంచి ఫ్రెష్ ఉంది కట్ చేసే. కానీ కట్ చేయడం కంటే చేతితో తుంపేస్తే టేస్ట్ బాగుంటుంది అంటారు. ఏది బెస్ట్ అంటారు మీరు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అయితే కొంచెం కొత్తిమీర అనేది వేసేసాను. డైరెక్ట్గా ఫోన్లోకి చూసి అంత గ్రీన్గా బాగుందో. జియా వచ్చింది చూస్తుంది అనమాట. మంచి గ్రీన్గా ఉంది. అవునరా బాగుంది, ఫ్రెష్ తెచ్చాడు డాడీ అన్న. మొత్తం కలిపి కట్ చేసేసేసి ఇలా పైన వేసేసాను. మంచి టేస్ట్ బాగుంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. మీరు చెప్పండి, కట్ చేస్తే బాగుంటుందా, చేతితో తురిమేస్తే బాగుంటుందా టేస్ట్? నాకైతే తురిమేస్తే బాగుంటుంది, కానీ హడావుడి కదా. ఇప్పుడు గబగబా కట్ చేసి చేసేసాను. అయిపోయింది, కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఎవరికి పెట్టవలసింది వాళ్ళకి పెట్టేసేసాను. వాళ్ళ డాడీ కూడా రెడీ అయిపోయారు, రమ్మన్నారు. మంచి స్మెల్ వచ్చేస్తుంది. అయిపోయింది. ఈ విధంగా లెమన్స్తో మా డాడీ లెమన్స్ తెచ్చారు. లెమన్స్ అందులో పెట్టేసుకున్నా. కొన్ని ఎగ్స్ పక్కన పెట్టుకుంటే కొంచెం బాగుంటుందని అలా పెట్టుకున్నాను. ఇది ఓవరాల్గా నా కిచెన్ ఎలా ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.